Many times our messengers will be speaking about the dispensations. అనేక పర్యాయాలు మన ప్రసంగికులు మన బోధకులు కాలములు యుగముల గురించి మాట్లాడుతుంటారు కదా. What are the 7 dispensations in human history? మానవ చరిత్రలో ఉన్న 7 కాలాలు లేదా 7 యుగాలు ఏమిటి? Many times there are 7 church ages, 7 సంఘ యుగాలు ఉన్నాయి. and we are going to see in another video. మరొక వీడియోలో ఆ విషయాలు మనం చూస్తాం. But these are the 7 dispensations in human history. ఇవి మానవ చరిత్రలో ఉన్న 7 యుగాలు. There are 7 clearly defined periods of history from Adam to the end time. ఆదాము మొదలుకొని అంత్యకాలం వరకు కూడా ఎంతో స్పష్టంగా 7 కాలాలు 7 యుగముల గురించిన వివరణ ఉంది. We are not talking about before the creation of Adam. మనము ఆదాము యొక్క సృష్టి పూర్వం గురించి మాట్లాడడం లేదు. That is eternity past. అది నిత్యత్వం అనాది కాలము. And we are not going to talk about after the creation of new heaven and new earth. నూతన ఆకాశము నూతన భూమి తర్వాత ఉండబోయే అనిత్యత్వం గురించి కూడా That మాట్లాడడం is లేదు. eternity future. అది రాబోయే నిత్యత్వం. So we are not talking about eternity past or eternity future. అనాది కాలం గురించి మనం మాట్లాడడం లేదు, రాబోయే భవిష్యత్తు గురించి కూడా But మాట్లాడడం we లేదు. are talking about the 7 dispensations of human history from the creation of Adam to the end time. అయితే మానవ చరిత్రలోని అనగా ఆదాము సృష్టించబడినది మొదలుకొని అంత్యకాలం వరకు ఉన్న 7 కాలములు 7 యుగాల గురించి మనం A చెప్పుకుంటాం. dispensation may be defined as an age or a period of time in which God worked with and through a particular person or people. ఈ యుగము అనగా దేవుడు ఫలానా వ్యక్తి ద్వారా ఫలానా ప్రజల ద్వారా తాను ఏ విధంగా తన కార్యములు జరిగించాడో ఆ కాలములు ఆ సమయములు అని మనం చెప్పొచ్చు. Yeah, that is for the blessing of the mankind. అది మానవాళి యొక్క మేలు కొరకై. And if you see the history of man, మానవ చరిత్రని మనం చూస్తే it is punctuated, and we can see the intervention of God when the human race experienced specific judgments. ఈ మానవులు నిర్దిష్టమైనటువంటి తీర్పులని వాళ్ళు ఎదుర్కొంటూ అనుభవిస్తూ ఉండగా దేవుని యొక్క జోక్యం అది మనం చూస్తాం. Each one is dispensation. అది ప్రతి ఒక్కొక్క యుగంలో Every dispensation is ended with the judgment. ప్రతి యుగము కూడా తీర్పుతోనే ముగించబడింది. So the first dispensation, మొదటి యుగం this is the age of innocence. ఇది చూడండి, ఇది అజ్ఞాన కాలము, అమాయకమైన యుగము, Age of innocence, అమాయక యుగం. and that is from Adam and Eve in the Garden of Eden. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు. That is the first 3 chapters of the Bible. That is one dispensation. ఇది బైబిల్ గ్రంథంలోని ఆది కాండంలోని మొదటి 3 అధ్యాయాల్లో ఇది ఒక యుగము. No sin was there. అప్పుడు పాపమే లేదు. God created Adam and Eve. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడు. Direct fellowship with God to them. నేరుగా దేవునితో వారికి సహవాసం They ఉండేది. never knew that they are naked. వీరు దిగంబరులన్న సంగతే తెలియదు వాళ్ళకి. Yes, there is no consciousness of sin. There is no sin. పాపము గురించినటువంటి ఎరుక అనేది లేదు. Sinless creation it was. కాబట్టి పాపరహితమైన సృష్టి. So that is totally different dispensation. ఆ యుగం అది పూర్తిగా వేరైనటువంటి కాలం It అది. is the age of, or it is the dispensation of innocence. ఇది అమాయకమైనటువంటి యుగము అని చెప్పుకోవచ్చు. And the second one is, రెండవది, and after they committed sin. వాళ్ళు పాపం చేసిన తర్వాత And it is the age of conscience. దీన్ని మనస్సాక్షి యుగము అంటాం. And that is అదేమిటి? from Eden. That is after they are driven out after killing the animal. That is the judgment. వారు ఆ జంతువుని బలి అర్పించిన తర్వాత అక్కడ ఏదైనా బయటికి నెట్టివేయబడ్డారు అంటే అదే తీర్పు వాళ్ళకి. That is the Lord killed an animal. అంటే దేవుడు అక్కడ ఒక జంతువుని బలి An అర్పించాడు. innocent animal was killed for their trespass. వారు చేసిన పాపమునకు వారు ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి అమాయకమైన ఒక జంతువు బలి చేయవలసి God వచ్చింది. put the judgment on an innocent animal. దేవుడు అమాయకమైన జంతువు పైన తన తీర్పు తీర్చాడు. And they were driven out of the presence of God. అక్కడ నుండి వారు దేవుని సన్నిధిలో నుండి బయటికి And the వెళ్ళగొట్టబడ్డారు. second dispensation is the dispensation or age of conscience. రెండవ యుగము మనస్సాక్షి యుగము. That is from Eden to Noah's flood. That is from their falling to Noah's flood. ఏదేను మొదలుకొని నోవహు యొక్క జల ప్రళయం వరకు. That is Genesis 4th chapter to 8th chapter. ఆదికాండం 4వ అధ్యాయం మొదలుకొని ఆదికాండం 8వ అధ్యాయం వరకు ఉన్నది. And again, when the people were living as they like, God's judgment came in the form of flood during the days of Noah. మరలా ప్రజలు అక్కడ అందరు కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు జల ప్రళయ రూపంలో తీర్పు విధించినాడు. This is the second dispensation. ఇది రెండవ యుగం. And the third dispensation is the dispensation of human government. మూడవ యుగము మానవ ప్రభుత్వం.
And what is that? అదేమిటి? From Noah's flood to the Tower of Babel. నోవాహు జలప్రళయం మొదలుకొని బాబేలు గోపురం వరకు People were obeying, and Nimrod was a big leader during those days. He built the Tower of Babel. ఆ దినాల్లో నిమ్రోద్ అనేవాడు వారికి ఒక పెద్ద నాయకుడుగా ఉండేవాడు. అందరూ ఆయన చెప్పిన మాట వినేవారు. అతడు ఒక పెద్ద గోపురమును కట్టినాడు. And he has taken away the people away from the Lord. ప్రజలందరినీ కూడా దేవుని వైపు నుండి అటు మళ్లించేసినాడు And వాళ్ళని. so he was Nimrod, very, very important evil personality. అతడు నిమ్రోదు, చాలా చెడ్డవాడు అతడు. And he wanted to rule. That's why it is the age or dispensation of human government. ఆయన పరిపాలన చేయాలనుకున్నాడు. అందుకనే దాని మానవ ప్రభుత్వము పెద్ద పరిపాలన యుగము అంటాం. He diverted the people from God. అంటే ప్రజలందరినీ దేవుని వైపు నుండి వారి గమనికని మళ్లించినాడు. Some of the Bible commentators say, కొందరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్తారు, yes, I am building a tower above the flood water level. So though God sends the flood, if we sit on the top of the tower, even the flood cannot do anything to us. నేను ఒక గోపురం కడుతున్నా. అది ఎంత ఎత్తుగా ఉంటుందంటే దేవుడు యొక్క ఉగ్రత ఏదైతే జలప్రళయం రూపంలో వచ్చిందో జలప్రళయానికి పైకి ఎత్తుకి నేను నిర్మిస్తాను. కాబట్టి నేను ఆ గోపురం మీద కూర్చున్నప్పుడు జలప్రళయం ప్రభావం నా మీదకి రాదు అనుకున్నాడు. One man wanted to reach heaven without God. దేవుడు లేకుండానే ఈ మానవుడు పరలోకానికి With his వెళ్ళిపోవాలనుకున్నాడు own works. తన సొంత క్రియల చేత. All these things symbolizes the dispensation of human government during the days of Nimrod. ఇవన్నీ కూడా నిమ్రోదు యొక్క కాలంలో మానవ ప్రభుత్వ యుగముగా చెప్పబడుతున్నాయి. But that is from Genesis 8 to 11th chapter. ఇది ఆదికాండం 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు. God judged that by scattering them and confusing their languages. దేవుడు వారిని చెదరగొట్టినాడు, వారి భాషల్ని తారుమారు చేసి తీర్పు తీర్చినాడు. And then తర్వాత the fourth dispensation, 4వ యుగం, the age of promise. వాగ్దాన యుగము. That is from Abraham to the exodus from the land of Egypt. అబ్రహాము మొదలుకొని ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చేంత వరకు. In other words, మరొక మాటలో చెప్పాలంటే not even from the out of Egypt, ఐగుప్తు నుండి కూడా కాదు ఇంకా. or we can put it as like that. లేకపోతే సరే ఆ విధంగా మనం చెప్పుకుంటే Genesis from 12th chapter to chapter 50. ఆది కాండము 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు అని చెప్పుకోవచ్చు. And the punishment was something like the Egyptian slavery. అక్కడ తీర్పు ఏమిటిది? ఐగుప్తు యొక్క బానిసత్వం. And after that, killing the animal once again, applying the blood. ఆ తర్వాత మరలా ఒక జంతువుని బలి అర్పించి ఆ రక్తమును ద్వారబంధంలోకి పోయుట. And that is the age of promise. ఇది వాగ్దాన యుగము. And after the age of promise, the fifth one is వాగ్దాన యుగం అయిన తర్వాత 5వది the age of the law. ధర్మశాస్త్ర యుగం. That is it is a very long period in the Bible. ఇది చాలా సుదీర్ఘ కాలం, బైబిల్ గ్రంథంలో చాలా ఎక్కువ కాలం ఉండినది. That is from Exodus 1 to Acts 1. నిర్గమకాండం 1వ అధ్యాయం మొదలుకొని అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం వరకు. That is from Exodus from Egypt to the resurrection or the day of Pentecost, we can say. అనగా ఐగుప్తు నుండి నిర్గమం మొదలుకొని పెంతెకోస్తు దినం వరకు, అంటే పునరుత్థానం వరకు. During these days, the law was important. ఈ కాలంలో ఈ దినాల్లో ధర్మశాస్త్రం అనేది చాలా ప్రాముఖ్యమైనది. So that is the age of the law. అది ధర్మశాస్త్ర యుగము. Everybody was going to the law for any judgment, for any justice. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా న్యాయం కొరకై వాళ్ళు ఈ ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించేవారు. And sixthly, 6వది the church age, the dispensation of the church. సంఘ యుగము అంటాం. That is from Pentecost to rapture. ఇది పెంతుకోస్తు దినం మొదలుకొని ఎత్తబడేంత వరకు ఉండేది. One way we can say from Acts chapter 2 to Revelation chapter 4. ఒక విధంగా చెప్పాలంటే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం వరకు. This is the church age. ఇది సంఘ యుగము. This is not the age of the law, it is age of grace. ఇది ధర్మశాస్త్ర యుగం కాదు, ఇది కృపాయుగం, కృపాకాలం, So church age. సంఘ యుగం. And the seventh dispensation, 7వ యుగము, that is the kingdom age. అది రాజ్య యుగం. That is from the second coming of Lord Jesus Christ to the new heaven and new earth. యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడ మొదలుకొని నూతన ఆకాశము నూతన భూమి వరకు ఉండేది 7వది. 7 dispensation. 7 యుగాలు. That is in the human history. ఇది మానవ చరిత్రలో. As I already told you, before Adam we have not seen, after new heaven we have not seen. నేను ముందుగా చెప్పినట్లుగా ఆదాముకి పూర్వం ఉన్న కాలం గురించి గాని లేదా నూతన ఆకాశం నూతన భూమి తర్వాత ఉండబోయే దాని గురించి మనం Because చెప్పడం it లేదు. is the endless past and that will be endless future, we cannot divide into pieces. ఎందుకనగా అది అనాది కాలము, ఇదేమో శాశ్వత కాలం ఉండబోయేది అనంతకాలం. అనంత కాలము. ఇదేమో అనాది కాలము, అది అనంత కాలం ఉండేది. దాన్ని మనం విడదీయలేము, దానిని మనం భాగాలుగా చేయలేము. So what are the 7 dispensations in the human history? కాబట్టి మానవ చరిత్రలోని 7 యుగాలు ఏమిటి? Age of innocence.
అమాయక యుగం, age of conscience, మనస్సాక్షి యుగం, age of human government, మానవ ప్రభుత్వ యుగం, fourthly age of promise, నాలుగోది వాగ్దాన యుగం, fifthly age of the law, ఐదోది ధర్మశాస్త్ర యుగం, sixthly age of the church, ఆరోది సంఘ యుగం, and seventhly kingdom age. ఏడోది రాజ్యం యొక్క యుగం. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.